టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే. టీడీపీకి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తలనొప్పిగా మారారు. కూటమి 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఇంత త్వరగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను భరించలేం బాబోయ్, ఇన్ఛార్జ్ను నియమించాలని, లేదంటే పార్టీ సర్వనాశనం అవుతుందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఫిర్యాదు చేయడం గమనార్హం. అంతేకాదు, ఇటీవల ఎమ్మెల్యే వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న ఆసుపత్రి ఎదుట ఎమ్మెల్యే వైఖరి నిరసిస్తూ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే వైఎస్ షర్మిల. తిరుమల పవిత్రతను కాపాడేందుకు అన్యమతస్థులు ఎవరైనా స్వామివారి దర్శనం కోసం వస్తే నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. జగన్ కు చంద్రబాబు కౌంటర్. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయని, ఆ ఆచారాలను పాటించాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రమని, హిందూయేతరులు ఆలయాన్ని సందర్శించినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని ఎప్పటినుంచో ఉందని తెలిపారు. నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. ఆమె పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా మంత్రి సీతక్కను ప్రభుత్వం నియమించింది. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది జగన్. గతంలో ఎన్నడూ చూడని రాక్షస రాజ్యం ఏపీలో నడుస్తోంది. దేవుడి దర్శనానికి వెళ్తుంటే కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటిది నా రాజకీయ జీవితంలోనే చూడలేదు. ఇలాంటి ఘటన దేశంలోనూ ఎక్కడా కూడా జరగలేదని జగన్ అన్నారు. వెంటాడుతున్న కూల్చివేతల భయం, అర్ధరాత్రి బస్తీల్లో గస్తీ, క్షణక్షణం భయం భయం. మూసీ నిర్వాసితులు బస్తీల్లో అర్ధరాత్రి గస్తీ కాస్తున్నారు. ఎటు నుంచి బుల్డోజర్లు వచ్చి తమ గూడుపైకి దూసుకొస్తాయో తెలియక హైరాణ పడుతున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు 2 రోజుల నుంచి కంటి మీద కునుకు లేకుండా రాత్రుల్లో తమ ఇండ్లకు రక్షణగా నిలుస్తున్నారు.